ఒళ్ళు బలిసి పని పాట లేకుండా ఒక బ్రోకర్ గాడు, కోవట్ గాడు ఏదో ఒక ఇష్యూ కావాలనికి క్రమశిక్షణ 10 ఏళ్ళు చూశారు. నా క్రమశిక్షణ 10 ఏళ్ళు శాసనసభ్యుడిగా చూశారు. వాడు శాసనసభ్యుడు అయ్యి తిప్పి కొడితే 1 సంవత్సరం కాలేదు. ప్రస్తుతం పబ్లిక్తో గౌరవప్రదమైనటువంటి వ్యక్తులతో ఏ రకంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, అసెంబ్లీలో కూడా ఏ రకంగా ప్రవర్తించాడు అన్న విషయం మీ అందరూ కూడా కళ్ళారా చూశారు. నా ముందే పక్కన కూర్చున్నప్పుడు కేటీఆర్ గారే హెచ్చరించాడు, నేను మాట్లాడేది కరెక్ట్ కాదు, ఇది అసెంబ్లీ, స్పీకర్కి ఎన్ని అధికారాలు ఉన్నాయో నీకు తెలుసా, హెచ్చరించినా కూడా వాడికి బుద్ధి రాలేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ వాడిని హెచ్చరించినా కూడా వాడికి బుద్ధి రాలే. అయినా ఇటువంటి క్రమశిక్షణ లేని దుర్మార్గులు మా బీఆర్ఎస్ పార్టీలోకి రావటం, బీఆర్ఎస్ పార్టీని విచ్ఛిన్నం చేసే కార్యక్రమం. ఏ పార్టీ కోవట్టుగా మా దగ్గర పనిచేస్తున్నాడో తెలియదు. ఆ దుర్మార్గుడు అడుగుపెట్టాడు, మా పార్టీ ఓడిపోయింది. అపోజిషన్లో ఉండాల్సిన కర్మ పట్టి అధికారంలో ఉండగా మా గూట్లో దూరాడు. ఇటువంటి దుర్మార్గుల మూలాన వాళ్ళ పార్టీ ఓటమైంది. ఇటువంటి దుర్మార్గులంతా చేరినాక 10-15 మంది శాసనసభ్యులు తగ్గుతారేమో, ఎలక్షన్ టైట్ ఉంది అని చెప్పి ఇంటెలిజెన్సీ మీడియా సంస్థల మాటలు విని ఈ దుర్మార్గుడు నాకు చాలామందితో టచెస్ ఉన్నాయి. 10-15 మంది ఎమ్మెల్యేలు నేను తీసుకొస్తా అని చెప్పి ఆనాటి శాసనసభ్యుల్ని సర్వేలలో వీళ్ళు గెలుస్తారు అనుకునే అభ్యర్థుల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి హైదరాబాద్లో మంతనాలు, ఢిల్లీలో మంతనాలు చేసినటువంటి బ్రోకర్ గాడు, కోవట్ గాడు ఇవాళ క్రమశిక్షణ తెలియకుండా, పార్టీ పద్ధతులు తెలియకుండా పార్టీలో 25-30 సంవత్సరాల శాసనసభ్యులుగా ఉన్నాడు. వాళ్ళు ఉన్నారు, గౌరవప్రదంగా కేసీఆర్ గారు ఉన్నాడు, మాతో పాటు పనిచేసినటువంటి సహచర శాసనసభ్యులు ఉన్నారు. ఎవరు కామెంట్ చేయనప్పుడు ఈ దుర్మార్గుడు వ్యక్తిగతంగా నా మీద దూషణలు చేశాడు. ఈ దూషణలకి సమాధానం కావాలి. తమ్ముంటే నువ్వున రావాలా, నీకు తమ్ము లేకపోతే నేనే జెండా ఎగరవేస్తా. జెండా ఎవడు ఎగరేయాలి? గౌరవప్రదమైనటువంటి మనుషులు ఎగరేయాలి. దుర్మార్గులతో జెండా ఎగరేసే అంత దుస్థితిలో నేను లేదు. ఛాలెంజ్గా తీసుకుంటా, బయలుదేరుతా, వాడని తేల్చుకుంటా.